హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్లెయిన్గా ఉన్న పార్ట్లో నేను కట్ చేసుకుంటున్నాను. డిజైన్స్ వంకర టింకర్ ఏం లేకుండా ఇలా ప్లెయిన్గా ఉండే ప్లేస్లో ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి స్మూత్గా, నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ మీద వేడి చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ లేని వాళ్ళు ఈ విధంగా స్టవ్ మీద పెనం పెట్టి హీట్ అయిన తర్వాత ఈ విధంగా స్మూత్గా అనుకుంటే ఒకసారి ఈ విధంగా నీట్గా వస్తుంది. ఎడ్జెస్ మొత్తం స్మూత్గా నీట్గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇది మా పాప కోసం నేను రెడీ చేస్తున్నాను. మా పాప బ్యాంగిల్ సైజ్ చూసుకున్నాను, కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్లో, మీకు మ్యాచింగ్ డ్రెస్ మీద కానీ శారీస్ మీద కానీ మ్యాచింగ్ అయ్యే కలర్స్లో మీరు క్లాత్ తీసుకోవచ్చు. మీకు నచ్చిన క్లాత్ ఏదైనా తీసుకొని ఈ విధంగా దీని సైజు చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా లోపల నుంచి ఇలా పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా కొంచెం ఇలా పైన ఫోల్డ్ చేసుకొని సూది దారంతో ఈ విధంగా చిన్న చిన్నగా టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ టైట్గా లాగాలి. టైట్గా వచ్చేలాగా చూసుకుంటూ చిన్నగా మనం ఎలా అంటే మనం బ్లౌజులకి పంపకం చేసుకుంటాం కదా, ఆ విధంగా అలా కుట్లు వేసుకుంటూ వెళ్ళాలి. మామూలుగా చిన్న చిన్నగా దగ్గరగా వేసుకుంటూ వెళ్ళాలి. మ్యాచింగ్ కలర్ దారం తీసుకుంటే దారం కనిపించకుండా ఉంటుంది. ఇలా కొంచెం టైట్గా లాక్కుంటూ కుట్టుకుంటే ముడతలేం లేకుండా నీట్గా వస్తుంది. కొంచెం నిదానంగా టైం పట్టినా కానీ కొంచెం నిదానంగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. మనం ఎంత టైట్గా లాగి కుట్టుకుంటే అంత నీట్గా వస్తుంది. ఈ విధంగా పోగులు బయటకు రాకుండా కొంచెం సైడ్ కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా కుడితే పోగులు బయటకు రాకుండా ఉంటుంది నీట్గా. ఇలా మొత్తం చుట్టూ కుట్టేసిన తర్వాత లాస్ట్లో ఇలా ఉంటుంది కదా, దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా దాన్ని లోపలికి కొంచెం చివరన పోగులు బయటకు రాకుండా దాన్ని లోపలికి మడుచుకొని ఈ విధంగా లోపలికి కొంచెం మడుచుకొని కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టి చివరన ముడి వేసుకోవాలి. తర్వాత మనం కుట్టిన కుట్టు పైన ఉంది కదా, అది కింది వైపుకు వెళ్ళేలాగా క్లాత్ని ఈ విధంగా జరుపుకోవాలి. కొంచెం కొంచెం ఇలా జరుపుకుంటే మనం కుట్టిన దారం అది లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు, కిందికి పైన కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా కుట్టి అక్కడ ముడి వేసుకొని దారాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత నేను మిర్రర్స్ తీసుకున్నాను, రౌండ్ మిర్రర్స్. ఈ విధంగా మిర్రర్స్ అంటించాను అక్కడక్కడ. రౌండ్ మిర్రర్స్ అయినా పర్లేదు, డైమండ్ మిర్రర్స్ అయినా ఏవైనా మీకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. స్టోన్స్ కానీ బీడ్స్ కానీ కలర్ కుందన్స్ కానీ ఏవైనా అంటించుకొని డిజైన్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ఏదో అలా డిజైన్ చేస్తున్నాను. తర్వాత కుందన్స్ అంటిస్తున్నాను చిన్న చిన్నవి మధ్యలో. మీరు ఇలాగే డిజైన్ చేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత మిర్రర్ చుట్టూ పల్సు అంటిస్తున్నాను.
మీరు మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోండి. జస్ట్ నేను ఇలా రెడీ చేసుకోవచ్చు అని చూపించడం కోసం అలా చేస్తున్నాను అంతే. ఇలాగే డిజైన్ చేసుకోవాలని ఏం లేదు. మళ్ళీ మిర్రర్ మీద ప్లెయిన్గా ఉందని దాని మీద కూడా కుందన్ అంటిస్తున్నాను, చిన్న చిన్నవి మిర్రర్ పైన. అవి ఇవి అంటించి మొత్తానికైతే ఏదో ఒక విధంగా ఫినిష్ అయితే చేసేసాను. తర్వాత ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను రెడ్ కలర్లో. దాన్ని ఈ విధంగా పలకకి చుట్టూ 20 వరుసలు 20 వరుసలు 20 పోగులు వచ్చేలాగా చుట్టుకొని తర్వాత చివర ఈ విధంగా అంటించేసుకున్నాను గమ్ పెట్టి. తర్వాత ఇలాంటిది ఒకటి ప్లెయిన్ బ్యాంగిల్ ఒకటి తీసుకొని దానికి ఈ విధంగా చుట్టేస్తున్నాను మొత్తం. తర్వాత ఇలా గమ్ పెడితే కొంచెం అతుక్కుంటుంది, టైట్గా ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగానే బ్యాంగిల్ మొత్తం చుట్టుకోవాలి. తర్వాత ఈ చివరన గమ్ పెట్టి అంటించుకోవాలి. పోగులు ఊడిపోకుండా గమ్ పెట్టి అంటించుకోవాలి. తర్వాత మిగిలినది కట్ చేసేసాను. అంతే. ఇలాంటివి నేను 2 రెడీ చేసుకున్నాను. ఈ బ్యాంగిల్కి అటొకటి ఇటొకటి. మీరు ఇంకొంచెం అటు 2 3 ఇటు 2 3 కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా చాలా బాగుంటుంది చూడడానికి. మధ్యలో పెద్ద బ్యాంగిల్ సైజు కూడా మీరు కొంచెం చిన్నగా పెద్దగా కూడా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.